హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్విజ్ అనేది చూస్తున్నాం. ఎన్సీఆర్టీ క్విజ్లో భాగంగా మనం ఈరోజు ఏంటంటే జియోగ్రఫీ జియోగ్రఫీ పార్ట్ 3 అంటే థర్డ్ క్విజ్ అనేది జియోగ్రఫీలో చూస్తున్నాం. ఎన్సీఆర్టీలో నేను అది పనిగా 11th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి కలెక్ట్ చేసి మీకు ఎంసీక్యూస్ అనేది ఇస్తున్నాను. సో అందులో మీరు 11th క్లాస్లో ఉన్న ఫస్ట్ మెటీరియల్లో ఉంటున్న చాప్టర్ 3 అది కూడా ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. సో నేర్చుకోవడానికి ముందు ఒక విషయం, సో స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, ఐఏఎస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఐఏఎస్ ఎలా స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారా, లేదంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదా, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా, మీకు ఎప్పుడూ కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో ఎవరైనా కానీ చెప్పే ఒక కామన్ టర్మ్ ఒకటేనన్నా ఎన్సీఈఆర్టీ అనేది యూపీఎస్సీకి ఒక హార్ట్ బీట్ లాంటిది. ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ లేకుండా మీరు యూపీఎస్సీ అనేది క్లియర్ చేయలేరు నాన్న. అంత ప్రాముఖ్యమైన ఈ ఎన్సీఆర్టీ అనేది మీరు ఎప్పుడూ కూడా క్లియర్ కట్గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే డీటెయిల్గా అనేది లెర్న్ చేసుకోవాలి. సో మీ లెర్నింగ్ అనేది ఇంకా డీటెయిల్గా ఉండడం కోసం మనం ఏంటంటే ఈ యొక్క కోర్స్ అనేది అందిస్తున్నాం, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో ఉంటూ ప్రిపేర్ అవ్వాలి అని కలగంటున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకుండా ఉన్నారంటే మీకు నా యొక్క బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అన్న. ఈ యొక్క కోర్స్ అనేది యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది నడుస్తుంది. సో ప్రస్తుతానికి 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం నాన్న. 15,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ అనేది మీకు 10,000 రూపాయలకే ఇస్తున్నాం, ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్. అలాగే స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఒక్కసారిగా కూడా మీరు 10,000 కట్టాల్సిన అవసరం లేదు, నెలకు 5,000 కట్టుకుంటూ కూడా ఈ ఎన్సీఆర్టీ కోర్స్ అనేది పొందవచ్చును. మీరు ఐఏఎస్ స్టార్ట్ చేస్తున్నారంటే మొట్టమొదటిసారిగా ఈ ఎన్సీఆర్టీ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది బేసిక్ నెసెసిటీ. దాని తర్వాత ఏంటంటే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే, త్వరపడండి. 15th మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి త్వరపడండి. అలాగే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చునన్న. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం, సో మీరు ఐఏఎస్కి నాకు ఎన్సీఆర్టీలా అంతా కాదు సార్, ఫుల్ కోర్స్ కావాలి, నేను మంచిగా డిసిప్లైన్తో పంక్చువాలిటీతో రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉంటా అంటే మీకైనా అద్భుతమైన కోర్స్ మీ ముందుందంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఆన్లైన్ మీడియంలో 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్, అలాగే ఈఎంఐ ఆప్షన్తో పాటు 55,000కి అందుబాటులో ఉన్నాయండి. మీరు నెలసరి 5,000 కట్టుకుంటా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం నాన్న. 1st ఏప్రిల్కి అంతా కూడా మనం న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెష్ స్టార్ట్, బెస్ట్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి అవకాశం అనేది మిస్ చేసుకోకండి. అలాగే ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో వచ్చి చదవాలి అనుకున్నారంటే ఆఫ్లైన్ కూడా మనం అందిస్తున్నామండి. విశాఖపట్నం మరియు హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి. ఆఫ్లైన్ బ్రాంచెస్లో కూడా మనకి 10,000 రూపీస్ ఫ్లాట్ ఆఫర్ ఉంది. అలాగే 65,000 రూపీస్కి మీరు కోర్స్ అనేది పొంది ప్రిపేర్ అవ్వచ్చు. ఆఫ్లైన్ మోడ్లో కూడా మీకు 1st ఏప్రిల్కి మీకు ఫ్రెష్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ రైట్ టైంలో అనేది మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే 2024లో యూపీఎస్సీ క్లియర్ చేస్తాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాం అని ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది రైట్ టైం అండ్ రైట్ ఆపర్చునిటీ. ఎందుకంటే కాలేజ్లో ఎగ్జామ్ అవుతూ ఉంటుంది, ఎగ్జామ్ అయ్యి హాయిగా రిలాక్స్ అయ్యి నిద్రపోకుండా సో యూ వర్క్ ఆన్ దెమ్ నాన్న. సో దానికి తగినటువంటి మీ ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉండాలి. అలాగే చూడండి ఆప్షన్స్ కూడా మనం అందిస్తున్నాం. పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ అందిస్తున్నాం. వాటి యొక్క కోర్స్ యొక్క ఫీ అనేది 25,000 రూపీస్ అవుతుంది, ఫ్లాట్ 10,000 డిస్కౌంట్ తర్వాత ఇది 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అలాగే 1st ఏప్రిల్కి అంతా కూడా ఓకేనా, 1st ఏప్రిల్కి అంతా కూడా కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ నాన్న. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ రోజు యొక్క క్వశ్చన్లోకి మనం ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చూడాలి అనేది ఒక మాట చెప్తా చూడండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జనరల్గా బుక్స్ అనేది కూడా చదువుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ఆ క్వశ్చన్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి. సో నాన్న ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాన్న. కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని మీ ముందు నేను నిలుపుతాను. ఎందుకంటే చాలామంది స్టార్టింగ్ నుంచి ఏంటంటే వెరీ వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, క్వశ్చన్లు ఎలా అడుగుతారు, అలాంటి క్వశ్చన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేవన్నీ కూడా మనం తెలియాలి. కాబట్టి సో వాటిని వివరిస్తూ నేను ఏంటంటే మీకు డీటెయిల్గా అనేది అనలైజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాప్టర్ ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, అంటే భూమి లోపల ఉంటున్న భాగం గురించి స్టడీ చేస్తున్న ఒక చాప్టర్ ఇది. సో దాని గురించి మనం ఫిజికల్ జాగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నాన్న.
మన భూమి ఉంది, భూమి లోపల ప్రాంతం వరకు ప్రజలు అనేవాళ్ళు వెళ్ళలేదు, అవునా? సో అంటే ఏంటి, కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. ఎలాగా అంటే మనకి డైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమడిగారంటే డైరెక్ట్ సోర్సెస్. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ని ఎలా తెలుసుకుంటున్నాం అనేది కాదు, తెలుసుకునే దాంట్లో మనకి డైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ సోర్సెస్ ఏవి, ఇండైరెక్ట్ సోర్సెస్ ఇవి అనేది మనకి తెలుసున్నది. అయితేనే ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలం, ఓకేనా? సో ఒక విషయాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవాలనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమవుతుంది. సో ఇది ఆప్షన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలిమినేషన్ పద్ధతిలో చేయొచ్చు, అలాగే ఈజీగా నోన్ మెథడ్స్లో కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు పెట్టుకునేలా ఆప్షన్ నుంచి మీకు ఒకటి చెప్తా చూడండి. 2 అనేది కామన్గా ఉంది. సో వాల్కానిక్ ఎరప్షన్ అనేది కామన్ అయినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆ సెకండ్ స్టేట్మెంట్తో స్టిక్ ఆన్ అవ్వకండి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, సో బ్లైండ్గా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఫిక్స్ అయిపోండి. అన్నిట్లో ఉంది కాబట్టి ఆప్షన్ నుంచి కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో చూడండి, 4th, 5th చూసారనుకోండి, అన్ని 3 ఆప్షన్లో ఉంది, ఒక ఆప్షన్లో మాత్రం లేదు. మీ క్లూ అనేది ఇక్కడే దాగి ఉంది. ఎప్పుడన్నా కానీ ఆన్సర్ ఎలా ఉంటుందంటే మనకి కొన్నిసార్లు మనము పైనుంచి కిందకి రావచ్చు, కింద నుంచి పైకి కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ మనము కొన్ని విషయాలు డైరెక్ట్ సోర్సెస్ అంటారు, అంటే డైరెక్ట్గా భూమిలో నుంచి వస్తున్న మెటీరియల్ని బట్టి మనకి ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అనేది మనం స్టడీ చేయాలి. సో ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇట్ నాన్న. సో మైనింగ్ అనేది మనం డైరెక్ట్గా తవ్వుతూ భూమి లోపల ఉన్న లోహాలను తీసుకుంటూ డ్రిల్లింగ్, మైనింగ్ ఇవన్నీ చేయడం వల్ల డైరెక్ట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, బట్ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తున్నా అంటే ఆన్సర్ నుంచి ఆన్సర్ రాబెడుతున్నా, అంటే ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబెడుతున్నా. సో ఇక్కడ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది, ఐఎమ్ సేఫ్. సో ఇప్పుడు 4 and 5 మూడిట్లో ఉంది. ఇప్పుడు నేను 4 and 5ని చెక్ చేస్తాను. గ్రావిటేషన్ అనేది ఎక్కడైనా డైరెక్ట్ ఎగ్జాంపులా అన్న, గ్రావిటేషన్ని బట్టి మనం భూమిలో ఉంటున్న ఒక లోహాలను అలాగే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ని స్టడీ చేయగలమా? ఖచ్చితంగా ఆలోచించుకోండి. డైరెక్ట్ సోర్స్ అయితే కాదు, గ్రావిటేషన్ అనేది ఇండైరెక్ట్ సోర్స్. సో అప్పుడు నాకు ఐ ఎలిమినేట్ 4. నేను ఎప్పుడు కూడా కీ ఫ్యాక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అన్న. సో మొత్తం చదివేసి మన కీ ఫ్యాక్టర్ 4 అనేది లేదని తెలుసు. సీస్మిక్ యాక్టివిటీ కూడా డైరెక్ట్ కాదు, సో వెన్ ఐ ఎలిమినేట్ బోత్, లేదంటే ఒకటి ఎలిమినేట్ చేసి నాకు ఆన్సర్ వచ్చింది 4 కాదని తెలిస్తే కూడా, నాకు గ్రావిటేషన్ కాదని తెలిసిన ఐ ఎలిమినేట్ ఆల్ ద ఆప్షన్స్. నవ్ ఆన్సర్ ఇస్ 1 and 2. వెరీ సింపుల్ నాన్న. సో నాకు 1 కరెక్టో రాంగో తెలియదు, 3 కరెక్టో రాంగో తెలియదు, 5 కరెక్టో రాంగో తెలియదు. ఐ డైరెక్ట్లీ హిట్ ద క్లూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లూ ఫ్యాక్టర్ ఏంటంటే ఏం లేదు, గ్రావిటేషన్ అనేది క్లూ ఫ్యాక్టర్. చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే స్టూడెంట్స్ క్వశ్చన్ చూడగానే భయపడిపోతారు. సో చూడండి ఇక్కడ ఏంటంటే చూడండి, సో గ్రావిటేషన్ అనేది ఎప్పటికీ కూడా అది ఇండైరెక్ట్ సోర్సే కానీ డైరెక్ట్ సోర్స్ కాదు. సో అప్పుడు 4ని ఎలిమినేట్ చేసేసాను అంటే నా ఆన్సర్ నా ముందుంది. లేదు నాకు 4 తెలియదు, నాకు సీస్మిక్ యాక్టివిటీ, ఈ యొక్క భూకంపాలు కానీ భూమిలో జరుగుతున్న కంపింపుడు వాటి వల్ల మనకి ఏంటంటే ఇండైరెక్ట్ సోర్సెస్, అంటే ఎస్ వేవ్స్, పీ వేవ్స్ చదువుతాం కదా, అవి ఇండైరెక్ట్ సోర్సెస్ కాబట్టి సీస్మిక్ యాక్టివిటీ ఇండైరెక్ట్ సోర్స్ అని నాకు తెలిసిన, ఇది తప్పని చేసినా నేను ఆన్సర్ అనేది 1 అని పెట్టేస్తాను. చాలా వరకు యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయనన్నా, ఒకటి ఎలిమినేట్ చేస్తే చాలు మీ ఆన్సర్ వచ్చేస్తుంది. అన్నీ చదివేసి అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఎలిమినేషన్ పద్ధతిలో అద్భుతమైన ఒక మెథడ్ ఇదేనన్న. ఫస్ట్ ఏది కాదో దాన్ని తీసేసామో, ఏది కరెక్టో అది మీ కళ్ళ ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ మైనింగ్, వాల్కెనిక్ ఎరప్షన్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా భూమిలో ఉంటున్న లోహాలు కానీ అక్కడున్న మినరల్స్ కానీ అవి మనకి తెలిసి వస్తుంది. సో అందువల్ల ఈ రెండు కూడా డైరెక్ట్ సోర్సెస్. టెంపరేచర్, గ్రావిటేషన్, సీస్మిక్ యాక్టివిటీ, ఇంకా చెప్పాలంటే ప్రెషర్, ఓకేనా, తర్వాత డెన్సిటీ, ఒక వస్తువు యొక్క డెన్సిటీ మారేదాన్ని బట్టి, ప్రెషర్ మారేదాన్ని బట్టి ఆ యొక్క వస్తువు లోపల ఏది ఉందో మనం కనుక్కోవడానికి అనేది అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఏంటి, ఇండైరెక్ట్ సోర్సెస్. డైరెక్ట్గా ఒక మినరల్ని తెలియచేయదు, అక్కడి నుంచి ఫ్లో అయ్యే, ఓకేనా, ఆ యొక్క ఎస్ వేవ్, పీ వేవ్ స్పీడ్ని బట్టి అది లిక్విడ్ మీడియమా లేదంటే లిక్విడ్ మీడియమా లేదంటే ఇంకో మీడియమా అనేది మనం కనుక్కోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 1 and 2 ఓన్లీ. సో ఇప్పుడు మనము మీకోసం అర్థమయ్యే విధంగా డీటెయిల్ నోట్స్ అనేది రాస్తాను, సో మీకు అర్థమవుతుంది అన్న. డైరెక్ట్ రిసోర్సెస్. ఫస్ట్ డైరెక్ట్ సోర్సెస్ అంటే భూమి లోపల ఉంటున్న సో కాల్ లోహాలు, వాటి గురించి లేదంటే మినరల్స్ గురించి, మనకి ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ గురించి డైరెక్ట్గా మనకు వేటి ద్వారా తెలుస్తుందంటే సర్ఫేస్ రాక్, మన భూ ఉపరితలం మీద ఏదైతే ఉంటుందో సర్ఫేస్ రాక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటిని బట్టి మనకి డైరెక్ట్గా అనేది సర్ఫేస్ మినరల్స్ని బట్టి లోపల ఏ మినరల్ ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. తర్వాత వాల్కనోస్.
సో వాల్కనోస్ అనేది భూ లోపల నుంచి ఓకేనా కరిగిన మోడ్లో మినరల్స్ అనేది బయటకు వస్తుంటాయి కాబట్టి సో వాల్కనోస్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ అన్న భూమి లోపల ఏముంది అనేదానికి. తర్వాత మనం మైనింగ్ చేస్తుంటాం ఓకేనా, ఖనిజాలు ఎక్స్ట్రాక్షన్స్ కోసం మనం ఏంటో భూమి లోపలికి వెళ్తూ ఉంటాము, ఇలాంటి మైనింగ్ చేస్తూ ఉంటాం. తర్వాత బోర్వెల్, పైప్ లైన్, ఇలాగా ఇంకా చెప్పాలి అంటే క్రూడ్ ఆయిల్స్ కోసం మనం ఏంటంటే డ్రిల్లింగ్ లాంటి ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ఓకేనా, డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటి, దీని ద్వారా మనం భూమి లోపలికి ఎంటర్ అవుతాం, భూమి లోపల ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తెలిసి వస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా నార్మల్ డ్రిల్లింగ్ కాకుండా మనం ఓషానిక్ ఓకేనా, ఓషానిక్ ఫ్లోర్లో కూడా ఇంకా చెప్పాలంటే డీప్ ఓషన్ డ్రిల్లింగ్ అంటారు. ఏమంటారు నాన్న, డీప్ ఓషన్ డ్రిల్లింగ్ అంటారు. డీప్ ఓషన్ డ్రిల్లింగ్ కానీ ఎక్స్కవేషన్స్ కానీ వీటి ద్వారా ఏంటంటే మనకి డైరెక్ట్గా భూమి లోపల ఏముంది అనేది మనకి తెలిసి వస్తుంది. సరే, ఇవన్నీ కూడా ఏంటి నాన్న, ఇవన్నీ డైరెక్ట్. మరి ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ మనకి భూమి లోపల ఏమున్నాయి అనేది ఎలా తెలుస్తుంది? ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్లోకి వచ్చామంటే లేదంటే ఇండైరెక్ట్ సోర్సెస్లోకి వచ్చామంటే మొట్టమొదటిసారి ఏంటంటే నాన్న మనకి సో గ్రావిటీ ఓకేనా, భూమి యొక్క గ్రావిటీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలిమెంట్స్ అన్న భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అది ఎలా యాక్ట్ అవుతుంది ఓకేనా, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒక్కొక్క వస్తువు పైన ఎలా యాక్ట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. తర్వాత సీస్మిక్ నాలెడ్జ్ ఓకేనా, సీస్మిక్ నాలెడ్జ్ అనేది మనకి ఎలా ఉంది, వాటన్నిటిని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత సీస్మిక్తో పాటు సీస్మిక్ యాక్టివిటీస్ లేదంటే సీస్మిక్ నాలెడ్జ్ అని అంటాం, సీస్మిక్ నాలెడ్జ్. సో సీస్మిక్ నాలెడ్జ్ని బట్టి చెప్పొచ్చు. ఇవన్నీ కాకుండా మనం అతి ముఖ్యంగా చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నాన్న మనకి మెటీరియాయిడ్స్ ఓకేనా, మెటీరియాయిడ్స్ అంటే సో అంతరిక్షం నుంచి వస్తున్న సో కాల్డ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో భూమిలోకి వస్తున్నప్పుడు ఏంటంటే అవి బాగా పై ఉపరితలం అంతా కూడా కరిగిపోయి నేలకు రీచ్ అయ్యేటప్పుడు ఎలా రీచ్ అవుతుందంటే ఓన్లీ కోర్ అనేది రీచ్ అవుతుంది. అంటే ఈ యొక్క మెటీరియాయిడ్స్ అనేది కోర్ని సూచిస్తుంది. అంటే మొత్తం భూమి ఈ యొక్క సృష్టి ఎలాగైతే ఫామ్ అయిందో సేమ్ ఫెనామినాలోనే అవి కూడా ఫామ్ అయ్యాయి. సేమ్ ఫెనామినాలో ఫామ్ అయినప్పుడు ఏంటంటే వాటి యొక్క ఎవిడెన్సెస్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఓవరాల్గా ఏంటంటే ఇంటీరియర్ని మన ఎర్త్ యొక్క ఇంటీరియర్ని స్టడీ చేయడానికి వాటన్నిటికీ కూడా ఏంటంటే అదే మనకి అత్యున్నతమైన ఉదాహరణగా అనేది మనకి తెలిసి వస్తుందన్న. ఇవి మనకి డైరెక్ట్ రిసోర్సెస్, ఇండైరెక్ట్ రిసోర్సెస్, అలాగే డైరెక్ట్ రిసోర్సెస్ అండ్ ఇండైరెక్ట్ రిసోర్సెస్ ద్వారా మనకి తెలిసిన విషయం. ఇంకా చెప్పాలి అంటే మనకి ఈ డైరెక్ట్ రిసోర్సెస్ ఇంతవరకు మనము ఎక్కువగానే తెలుసుకోలేము. డీప్ డ్రిల్లింగ్లో మనిషి అనేవాడు ఇంతవరకు ఏంటంటే 12 కిలోమీటర్స్ వరకే లోతు డ్రిల్ చేసినారు. అది ఎప్పుడంటే 1970s కాలంలో, అది కూడా ఎక్కడంటే సో రష్యా యొక్క నార్దర్న్ సైడ్లో, అది కూడా కోలా పెనిన్సులా అంటారు. ఎక్కడది, కోలా పెనిన్సులా. సో ఆ ప్రాంతంలోనే మనము చాలా వరకు లోతైన మైనింగ్ అనేది డ్రిల్లింగ్ అనేది చేస్తున్నాము. అలాగే ప్రపంచంలోని లోతైన మైనింగ్ అనేది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది నాన్న. అది సుమారుగా ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉండే మైనింగ్ అనేది మ్యాక్సిమం వచ్చేసి 3.9 కిలోమీటర్స్ అంతవరకు లోడం. అంటే భూమి సుమారుగా 6,000 కిలోమీటర్ల కంటే లోతైన భూమిని మనం అంతవరకు వెళ్ళలేం, కానీ ఎంతో కొంత మాత్రం వరకు అయితే ఒక 3-4 కిలోమీటర్స్, అయితే డ్రిల్లింగ్ తీసుకున్నట్టు 12 కిలోమీటర్స్ అంతవరకు అయితే మనం స్టడీ అనేది చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ నన్ను. దీన్ని బట్టి ఏంటంటే మనకి భూమి లోపలికి వెళుతున్నప్పుడు హీట్ పెరుగుతుంది, ప్రీమార్డియల్ హీట్, చాలా వర్డ్స్ అనేది మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, అలాగే ఆ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ద గ్రావిటేషన్ ఫోర్స్. సో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత కాన్సెప్ట్ చూడండి. ద గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్ ద సేమ్ అట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్ ఆన్ ద సర్ఫేస్. ఇట్ ఈస్ గ్రేటర్ నియర్ ద పోల్స్, లెస్సర్ అట్ ద ఈక్వేటర్. దిస్ ఇస్ బికాస్ ఏం లేదన్న క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో భూమి ఇలా ఉన్నప్పుడు, భూమి గుండ్రంగా ఉందో ఫ్లాట్గా ఉందో తర్వాత మనం మాట్లాడతాము. సో భూమి పైన ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ లాటిట్యూడ్స్, అంటే లాటిట్యూడ్స్ అంటే ఏమన్నా సో ఇలా మనం గీస్తున్న విషయాలు ఓకేనా, అడ్డుగా గీస్తున్న లైన్స్నే మనం ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. ఇలా ఒక్కొక్క లాటిట్యూడ్స్లో ఒక టైప్ అయిన గ్రావిటేషన్ ఫోర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పోల్స్ దగ్గర గ్రావిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈక్వేటర్ దగ్గర గ్రావిటేషన్ తక్కువగా ఉంటుంది అన్నారు. దానికైనా కారణం అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ బీయింగ్ గ్రేటర్ దెన్ అట్ ద పోల్స్. అంటే ఏమన్నారంటే సో ఈక్వేటర్ ఓకేనా. సో వాళ్ళు అడిగిన స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి. సో సెంటర్ అంటే భూమి ఇది ఉందంటే భూమి యొక్క మధ్య భాగం నుంచి కూడా ఈక్వేటర్కి డిస్టెన్స్ ఎక్కువ, ఈక్వేటర్కి డిస్టెన్స్ ఎక్కువ, పోల్స్కి డిస్టెన్స్ తక్కువ అన్నారు. తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ బీయింగ్ లెస్ దెన్ అట్ ద పోల్స్. ఇంకోటి అంటే ఉల్టా స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఈక్వేటర్కి డిస్టెన్స్ ఎక్కువ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఈక్వేటర్ డిస్టెన్స్ తక్కువ అంటున్నారు పోల్స్ కంటే కూడా. తర్వాత మాస్ ఆఫ్ ద మెటీరియల్ అట్ ద సెంటర్ హ్యాస్ హై డెన్సిటీ కంపేర్ టు ద పోల్స్. అంటే ఒక వస్తువు మనము
ఈక్వేటర్ దగ్గర పెడితే ఎక్కువ డెన్సిటీతో ఉంటుందంట పోల్స్ కంటే కూడా. అది ఎలానన్నా ఒక ప్రాంతాన్ని బట్టి డెన్సిటీ మారడం ఇట్స్ అన్ ఇంపాసిబుల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫిజిక్స్. సో ఆ ఆప్షన్ నేను ఎలిమినేట్ చేస్తున్నాను అన్న. తర్వాత ద మాస్ ఆఫ్ ద మెటీరియల్ అట్ ద సెంటర్ హ్యాస్ లెస్ డెన్సిటీ కంపేర్ టు ద పోల్స్. అంటే సెంటర్లో ఉన్నది ఏంటంట, సో లెస్ డెన్సిటీ వేరియేషన్ పోల్స్ని బట్టి ఇలా మారదనన్న. సో అప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో మనం బాగా అర్థం చేసుకున్నామంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అని చూసారంటే ఈ క్వశ్చన్కి అయిన ఆన్సర్ అనేది మనకి వస్తుందన్న. ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే జియాయిడ్ స్ట్రక్చర్ అంటాం. జియాయిడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఎర్త్ అనేది గుండ్రంగా పర్ఫెక్ట్ సర్క్యులర్ షేప్లో ఉండదు, ఆబ్లాయిడ్ ఎలిప్టికల్ అంటే ఆబ్లాయిడ్ షేప్లో ఉంటుంది. అంటే ఏంటంటే కొద్దిగా మనకి పోల్స్ దగ్గర ఫ్లాట్గాను ఈక్వేటర్ దగ్గర బల్జ్గాను ఉంటుందన్న. అంటే ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది, ఇక్కడ మనకి బల్జ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సెంటర్ నుంచి ఈక్వేటర్ అనేది ఎక్కువ దూరం ఉంటుంది, అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే కదా ఇక్కడ చెప్పారు, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ బీయింగ్ గ్రేటర్ దెన్ అట్ ద పోల్స్. పోల్స్ కన్నా కానీ, సో ఇక్కడ చూడండి ఈ పోల్స్కి ఉన్న డిస్టెన్స్ కన్నా కానీ ఈక్వేటర్ దగ్గర డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్న. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఏమర్థమవుతుందంటే ఐ విల్ గివ్ ద డేటా అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోల్స్, ఓకేనా, పోల్స్ దగ్గర రేడియస్, భూమి యొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే మనకి ఇట్ విల్ బీ అరౌండ్ 6357 కిలోమీటర్స్ అన్నమాట. అంటే పోల్స్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్ళడానికి 6357 కిలోమీటర్లు అవుతుంది. అలాగే ఈక్వేటర్ వద్ద తీసుకున్నామంటే, ఓకేనా, ఈక్వేటర్ వద్ద తీసుకున్నామంటే రేడియస్, ఈక్వేటర్ వద్ద రేడియస్ అంటే సెంటర్ నుంచి కూడా అవుటర్ సర్కిల్కి ఎంత ఉంటుందంటే 6378 అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఈక్వేటర్ అనేది పోల్ కంటే కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉంది సెంటర్ నుంచి, అవే ఫ్రమ్ ద సెంటర్. సో అప్పుడు సో ఇలా ఉండడం వల్లనే మనం ఏమంటామంటే మన ఎర్త్ అనేది పర్ఫెక్ట్ సర్కిల్ అంటాం, కానీ ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటారు. ఏమంటాం మనం, ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటాం. ఆబ్లేట్ స్పిరాయిడ్ అనేది ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అన్న. సో ఇలాంటి వేరియేషన్స్ ఉండడం వల్లనే మనం ఏమంటామంటే, సో ఇక్కడ చూడండి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పోల్స్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈక్వేటర్లో తక్కువగా ఉంటుంది. అందుకనే మనం తీసుకున్నామంటే జనరల్గా సో ఈక్వేటర్ దగ్గర గ్రావిటేషన్ అనేది మనకి తక్కువగా ఉండొచ్చు, పోల్స్ అంటే దగ్గరగా ఉంది కదా సెంటర్కి, అందువల్ల మనకి ఏంటంటే గ్రావిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇప్పుడు సరిపోయిందా ఎందుకనేది, సో హ్యాడ్ గివన్ ద వాల్యూ అన్న. మళ్ళీ మీరు Fa/gm/r² ఇలా మళ్ళీ కొన్ని ఫార్ములాస్ తీసుకుని చేయొచ్చు, అది ఫిజిక్స్లో వస్తుంది, బట్ అంత కన్ఫ్యూజన్ అక్కర్లా. డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ బీయింగ్ గ్రేటర్ దెన్ ద పోల్స్, ఆ స్టేట్మెంట్ సరిపోయేలాగే ఇక్కడ నేను మీకు ఫిక్స్డ్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. అందుకనే సో మీరు ఒక్కసారిగా నేను అవుట్కమ్ కూడా చూపిస్తా చూడండి. మనం ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్నాం అన్న. ఫస్ట్ క్వశ్చన్ చూశారు అంటే ఎలాంటి క్వశ్చన్ అంటే ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. సో ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి, ఎలా ఉంటాయి మనము, సో వాటిని బట్టి 1 to 3 బట్టి 1 to 3 మెథడ్ ఒక క్వశ్చన్ నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే చూడండి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఐఏఎస్లో ఇలాగే అడుగుతాను, యూపీఎస్సీలో ఇదే విధంగా అడుగుతారు. ఇది ఇప్పుడు ఏంటి, దిస్ ఈస్ మోస్ట్ కామన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 1 or 2 or both, neither 1 and 2. సో ఇక్కడ చూడండి ఇంతకుముందే దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి దీనికి అర్థమైపోద్ది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ యూనిఫామ్ అట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్ అన్నారు, ఓకేనా, ఫ్రమ్ ద సర్ఫేస్ అన్న. అది ఎలానన్నా, మన ఎర్త్ అనేది ఆబ్లైట్ స్పిరాయిడ్ అన్నాను, ఈక్వేటర్లో తక్కువ గ్రావిటీ ఉంటుంది అన్నాను, పోల్స్లో ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. అంటే అన్ని లాటిట్యూడ్లో సమానంగా ఉండే ఛాన్స్ ఎక్కడ ఉందన్న. సో ఇక్కడే ప్రూవ్ అయిపోయింది కదా తప్పని. అంటే లాస్ట్ క్వశ్చన్ నుంచే మీకు దీని యొక్క అవుట్కమ్ అర్థమైపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్ కాదు, నాకు ఫస్ట్ స్టేట్మెంట్ తప్పైపోయినప్పుడు నేను వెంటనే ఏం చేయాలంటే 1 కొట్టేయాలి, 3 కొట్టేయాలి, నా ఆప్షన్ 2 and 4లో దాగుందని చేయాలి. అప్పుడే నా యొక్క సక్సెస్ పర్సెంటేజ్ అనేది 50% పెరుగుతుందన్న. ఎప్పుడైతే ఎలిమినేషన్ మెథడ్లో ఏంటంటే ఒక క్వశ్చన్ని ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశారు అంటేనే మీ యొక్క సక్సెస్ రేట్ అనేది సో 50%, ఓకేనా. సో ఎవ్రీ ఎలిమినేషన్లో మీ యొక్క సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందన్న. మీరు ఎంత మాత్రం సక్సెస్ అవుతారనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది, దట్ ఈస్ ఎలిమినేషన్ మెథడ్లో. సో ఫస్ట్ గ్రావిటేషన్ వాల్యూ డిఫర్స్ అకార్డింగ్ టు ద మాస్ ఆఫ్ ద మెటీరియల్. ఇది కొద్దిగా ఫిజిక్స్ దాగున్న మెటీరియల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా కానీ సో చూడండి, నేను ఒక 80 kgs ఉన్నాను అనుకోండి, నా ఫ్రెండ్ 60 kgs ఉన్నాను అనుకోండి, ఇంకో ఫ్రెండ్ 50 కిలోలు ఉన్నాను అనుకోండి. సో గ్రావిటీ వాల్యూస్ అకార్డింగ్ టు ద మాస్ ఆఫ్ ద మెటీరియల్ కరెక్ట్ అయినప్పుడు మాకంతా ఏంటినన్నా నా మీద ఎక్కువ గ్రావిటీ అప్లై చేయాలా, ఇతని మీద తక్కువ గ్రావిటీ అప్లై చేయాలి, ఇతని ఇంకా తక్కువ గ్రావిటీ అప్లై చేయాలి. అంటే ఒక్కొక్క మెటీరియల్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రావిటీ అనేది అప్లై చేయాలి. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్, లేదు కదా నన్ను. అందుకే కదా మనం గ్రావిటీ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 అనేది మన యూనివర్సల్గానే ఒక డేటాగా తీసుకుంటున్నాము అంటే అది మారదు కాబట్టి. సో ఆ స్టేట్మెంట్ ఏమైంది, సో ఇక్కడ ఏంటంటే డిఫర్స్ అకార్డింగ్ టు ద మాస్ ఆఫ్ ద మెటీరియల్ అని చెప్తున్నారు, ఓకేనా.
సో ఇప్పుడు నేను చెప్పింది వినగానే మీకు సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు, సార్ చెప్పారు కరెక్టు అని మీరు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని ఇంకోలా చెప్తా చూడండి. ఖచ్చితంగా అక్కడే మనం తప్పు చేస్తాం అన్న. ఎందుకంటే ఇది డైరెక్ట్ జాగ్రఫీ క్వశ్చన్ కాదు, ఫిజిక్స్ ఇంటర్ రిలేటెడ్ జాగ్రఫీ. గ్రావిటీ చాలామందికి ఏంటంటే చిన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏంటంటే ప్రాపర్గా అర్థం కాదు. సో దీనికి మీకు న్యూటన్ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ నాన్న. మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను నేను మీకు చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ ఇస్తా చూడండి. 80 kgs 60 kgs 50 kgs ఉన్నారు అంటే సో అందరం ఉన్నాం. సో అందరి మీద ఈక్వల్గా పడుతుందా అంటే ఈక్వల్గా పడుతుందంటే మీకు సరే అనిపించింది. కానీ యాక్చువల్గా చూడండి, ఇప్పుడు సీన్ మారుస్తున్నాను. ఏంటంటే మేమంతా కూడా 9th ఫ్లోర్లో ఉన్నాం. సో 80 kgs నేను, నా ఫ్రెండ్ 60, ఇంకో 50, 9th ఫ్లోర్లో ఉన్నాం. అక్కడి నుంచి దూకేసాం. దూకేస్తే ఎవరు ముందు వస్తారు? ఖచ్చితంగా నేనే కదా. అంటే 80 kgల ఎవరు ఉంటారో వారే ముందు వస్తారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎవరు ఎక్కువ బరువు ఉంటే వారే ముందు వస్తారు. అంటే గ్రావిటీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద మాస్ ఈస్ మోర్ ఇస్ ద గ్రావిటీ. చూడండి, ఎర్త్కి ఎందుకు గ్రావిటీ వచ్చింది? లార్జర్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఎర్త్కి మూన్ కంటే కూడా గ్రావిటీ ఎక్కువ. అదేవిధంగా ఎర్త్ కంటే కూడా సూర్యునికి గ్రావిటీ ఎక్కువ. ఎందుకు? మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది వ్యారీ అవుతుంది కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలనే ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసి క్లారిటీ ఇచ్చాను. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ నాన్న. ఎందుకు కరెక్ట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ఎందుకని నాన్న? గ్రావిటీ అన్ని చోట్ల ఈక్వల్గా యాక్ట్ కానప్పుడు సో ఇట్ వాల్యూ వ్యారీస్ అకార్డింగ్ టు ద మాస్ కూడా. ఎందుకంటే సింపుల్ ఉదాహరణ, ఇలా ముగ్గురు డిఫరెంట్ వెయిట్స్ని దూకారు అంటే డిఫరెంట్ వెయిట్ని సర్టెన్ హైట్ నుంచి వేసామంటే ఇట్ వోంట్ రీచ్ ఇన్ ద సేమ్ టైం. సో అదేవిధంగా సో ఇక్కడ చూసుకున్నాము అంటే మూను, ఎర్త్, సన్ ఇది కూడా ఉదాహరణే. మూడిట్లో గ్రావిటీ తీసుకున్నామంటే ఏ మెటీరియల్కి ఎక్కువ గ్రావిటీ ఉంటుందంటే సన్కే ఉంటుంది. ఎందుకంటే సన్ పుల్స్ ద ఎర్త్ పుల్స్ ద మూన్. అంటే మాస్ వ్యారీ అవ్వడం వల్ల గ్రావిటీ అనేది వ్యారీ అవుతుంది అనేది స్టేట్మెంట్ అనేది కరెక్ట్. చాలా సింపుల్ స్టేట్మెంట్ ఉంటుంది, కానీ ఎందుకు కరెక్టో చాలామందికి అర్థం కాదు. అందుకనే ఐ హ్యాడ్ గివెన్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. బట్ ప్రాక్టికాలిటీలో ఫిజిక్స్లో ఇది కన్ఫ్యూజ్ చేసేలాగా ఒక ఫార్ములా ఇస్తారు. వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రాము. సో వెయిట్ ఇంత, మాస్ ఇంత, ఇంటూ మాస్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్, వెయిట్ బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో వద్దు. సో ఎప్పుడైనా కానీ ఒక్కొక్క మాస్ వ్యారీ అవుతున్నప్పుడు ఏంటంటే గ్రావిటీ వాల్యూస్ కూడా మారుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ని బట్టి కూడా మన గ్రావిటీ అనేది మారుతుంది అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం. చాలా సింపుల్లే కానీ చాలామంది తప్పు చేసే విషయం. ఎప్పుడైతే 2 కరెక్ట్ అయిందో అప్పుడు మన ఆన్సర్ అనేది 2 అయిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చాలా సింపుల్గా ఉంటాయి నాన్న క్వశ్చన్స్, కానీ సింపుల్ వే మనం ఎక్కువగా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎర్త్ క్వేక్. ఇంకొకటి, చాలామంది ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్స్కి స్టిక్ అని అయిపోతారు. దానికి కారణం ఏంటంటే ఇది. ఎందుకంటే వీ ఈజీలీ స్టిక్ టు ద రాంగ్ స్టేట్మెంట్. మనం ఈజీగా వచ్చేసి రాంగ్ వైపు పుల్ ఆన్ అయిపోతాం. సో అందుకని ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ తెలిసేసుకున్నామంటే అలాంటి తప్పులు చేయమనేది మీకు తెలియజేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఎర్త్ క్వేక్స్ ఆర్ షేకింగ్ ఆఫ్ ఎర్త్ విచ్ ఈజ్ కాస్డ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అట్ ఎ ఫాల్ట్. సో ఎర్త్ క్వేక్స్ గురించి 3 స్టేట్మెంట్స్ చూడండి. నేను 3 రకాల క్వశ్చన్లు ఇచ్చాను, ఇది 4వ రకమైన క్వశ్చన్. ఎవ్రీ క్వశ్చన్ విల్ బీ హ్యావింగ్ ఏ యూనిక్ స్టాండర్డ్ అన్న. ఎవ్రీ క్వశ్చన్ నీడ్స్ అన్ అండర్స్టాండింగ్. చూడండి, ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి? భూమి కంపించడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే ఫాల్ట్ దగ్గర నుంచి, మొదటి స్టేట్మెంట్. తర్వాత జనరేటెడ్ వేవ్స్ డ్యూ టు సీస్మిక్ ఎనర్జీ ట్రావెల్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఎక్కడైతే ఎనర్జీ జనరేట్ అయిందో అక్కడి నుంచి సో కాల్డ్ ఎనర్జీ వేవ్స్ అనేది అన్ని డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, ద పాయింట్ వేర్ ద ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఈస్ కాల్డ్ ద ఎపిసెంటర్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్. సో ఇక్కడ ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్ తప్పు చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక చెప్తాను. ఇది మన సర్ఫేస్ నాన్న. సో ఇది ఫాల్ట్. ఓకేనా? ఎర్త్ క్వేక్ అంటే ఏంటంటే ఫాల్ట్లో ఎక్కడో ఒక చోట ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు అదే భూమి కంపిస్తుంది, అదే భూకంపం అని చదువుతాము. సో ఇవన్నీ కూడా మనం చదువుతూనే ఉన్నాము డే టు డే. నేను యూట్యూబ్లో కూడా మీకే చాలాసార్లు చెప్పున్నాను, క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాం. కాకపోతే ఈ పాయింట్ని నుంచి పర్పెండిక్యులర్ పాయింట్, నియరెస్ట్ పాయింట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే భూకంపం అనేది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, దూరం వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. కాకపోతే ఈ పాయింట్ ఉంటుంది అసలు, ఈ పాయింట్ని మనం ఎపిసెంటర్ అంటాం. ఈ పాయింట్ని ఎపిసెంటర్ అంటాం. మరి ఈ పాయింట్ని ఏమంటామంటే మనము
ఫోకస్ అని అంటాం. ఏమంటాం? ఫోకస్ అని అంటాం, లేదంటే హైపో సెంటర్ అని అంటాం. హైపో సెంటర్ అని అంటాం. ఈ యొక్క విషయం క్లారిటీ ఉందంటే ఈ క్వశ్చన్లో క్లూ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్న. సో మీకు ఇది ఎపీ సెంటర్ కాదు, అది సో ఎనర్జీ రిలీజ్డ్ పాయింట్ వేర్ ఎనర్జీ రిలీజ్. ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ యాడ్ చేసిన అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయినా. ఎనర్జీ రిలీజ్డ్ ఆన్ సర్ఫేస్, ఎనర్జీ రిలీజ్ ఆన్ సర్ఫేస్ అనే పదం యాడ్ చేస్తుంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ సర్ఫేస్ అనే పదమే ఇవ్వలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే నా ఆన్సర్ అయిపోయినట్టే. 1 2 3 ఆన్సర్ 1 and 2. చాలా ఈజీ చూడండి క్వశ్చన్. ఎక్కడ మొత్తం చదువుతాం, కీ పాయింట్ ఎక్కడ ఉందో పట్టుకోవాలా. ఎపీ సెంటర్ అనేది ఖచ్చితంగా సర్ఫేస్లో ఉండేది, ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్లేస్ కాదు. ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఎక్కడైతే ద పాయింట్ ఎనర్జీ రిలీజ్ అయితే మనం ఫోకస్ అంటాం, లేదంటే హైపో సెంటర్ అంటాం. ఎపీ సెంటర్ అయితే అనము. సో ఈ స్టేట్మెంట్ తెలిసిందంటే సో ఫస్ట్ మీకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ అయిందంటే మీ ఆన్సర్ 1. సో ఇంకా ములాజే లేదు. సో తర్వాత చదవండి. ఎర్త్ షేకింగ్ ఈజ్ ద ఫాల్ట్ ఆఫ్ ఎనర్జీ, కరెక్ట్, ఓకే. గ్రౌండ్ వేవ్స్, సీస్మిక్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఆల్ డైరెక్షన్, రైట్, ఓకే. అంతా కరెక్టే కదా. సో ఎందుకంటే ఎనర్జీ రిలీజ్ అయిన ప్రాంతం నుంచి, రిలీజ్ అయిన పాయింట్ నుంచి అన్ని డైరెక్షన్లోనే ట్రావెల్ అవుతుంది. సో మీకు అర్థమైందా? దిస్ ఇస్ వాట్. అర్థమవుతుందా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామో? అలాగే చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కదా, చాలా జాగ్రత్త వహించాలనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళేక ముందు సేమ్ టాపిక్ రిలేటెడ్, సో ఈజీగా ఉంటుంది. అంతకంటే ముందు చూడండి నాన్న, ఇప్పుడు ఎలాగైతే ఎన్సీఆర్టీలో మీరు ఎంసీక్యూస్ ద్వారా క్వశ్చన్స్ ద్వారా ఒక క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి, ఒక టాపిక్ ఏంటి, దానికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ స్టడీ అని నేర్చుకుంటున్నారో అదేవిధంగా మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం నాన్న. నేనే మీకు పర్సనల్గా డైలీ 8 AM తీసుకున్న ప్రస్తుతానికి 1 hour సెషన్ ఉంటుంది, 45 minutes to 1 hour. సో డైలీ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇప్పుడు చూస్తున్న విధంగా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారు, మీ తప్పులు ఎక్కడ ఉంటాయి అనేవన్నీ కూడా మీకు డీటెయిల్గా అనేది అందిస్తాం. అలాగే వీక్లీ మంత్లీ టెస్ట్స్ అందిస్తాం. అవన్నీ కూడా మీకు 6,000 రూపీస్కే కోర్స్ కూడా అవైలబుల్లో ఉంటుందన్న. మీరు మంత్లీ 2,000 పే చేసి కూడా కోర్స్ పొందవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 15th March వరకు ఈ యొక్క కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ అన్న. ఎందుకంటే నేనే టీచ్ చేస్తాను, ఇదే స్టాండర్డ్ కాబట్టి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఏ స్టాండర్డ్, ఈ కంటెంట్ అనేది. సో నచ్చితే మీరు తీసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఎపీ సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడే నేను మీకు ఎపీ సెంటర్ అంటే ఏంటో చెప్పాను. ఏంటది? ఇలా ఫాల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి భూకంపం క్రియేట్ అవుతుంటే దీన్ని ఫోకస్ అని అంటాము, లేదంటే హైపో సెంటర్ అని అంటాం. సో హైపో సెంటర్ అని అంటాం. రెండు పేర్లు మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు వొకాబులరీ ఏమైనా పేరు. కానీ ఇక్కడ నుంచి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, నియరెస్ట్ పాయింట్ ద ఎర్త్ సర్ఫేస్, దీన్ని ఏమంటామని అన్నాను? ఎపీ సెంటర్ అని అంటాను. ఎపీ సెంటర్. ఎపీ సెంటర్ ఏముంటుంది అన్నాను? ఇక్కడే అన్నిటికన్నా భూకంపం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నాను. సో ఇప్పుడు చూడండి, ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద నియరెస్ట్ టు ద ఫోకస్, కరెక్టే. ఫోకస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నియరెస్టే. సో అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఫస్ట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ద ఎక్స్పీరియన్స్ ద సీస్మిక్ వేవ్స్. అంతే కదా నాన్న? సీస్మిక్ వేవ్ అంటే భూకంపం కంపించిన తర్వాత ఆ అలల రూపంలో వేవ్స్ వెళ్తున్నప్పుడు అది మొట్టమొదటిసారిగా సర్ఫేస్ని ఎక్కడ రీచ్ అవుతుంది? ఖచ్చితంగా ఎపీ సెంటర్ దగ్గరే రీచ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తర్వాత ద పాయింట్ ఇస్ విచ్ ఇస్ డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్. ఖచ్చితంగా ఎపీ సెంటర్ అనేది ఫోకస్ మీదుగా డైరెక్ట్లీ అబోవ్ ఉంటుంది. ఖచ్చితం, కరెక్ట్. సో అన్ని స్టేట్మెంట్స్ రైట్ అయినప్పుడు మనకి ఆప్షన్ ఏంటి? సో ఆప్షన్ విల్ బీ 1 2 3. సో ఇక్కడ సో ఇంతకుముందు చేసిన మెథడ్ ఏదైతే ఉంటుందో అదే మెథడ్లో నేను మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మీకు 1 2 3 అనేది ఆప్షన్. అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి అన్ని. ఎప్పుడైనా కానీ సగం చదివి రాకండి. అందుకని సో చూడండి, ఆప్షన్లో క్వశ్చన్లో ఏంటంటే ఆప్షన్ మెథడాలజీ ఎలా అడిగారు అనేది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటో చూసుకోవాలి. తర్వాత రెండింటిని లింక్ చేసుకుంటూ మనం సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. చాలా చాలా ఈజీ నాన్న. ఈ పద్ధతిలో మీరు రెగ్యులర్గా నేర్చుకుంటూ క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆలోచిస్తూ బ్రెయిన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అంటే చాలా చాలా ఈజీ. అలాగే అందరికీ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వాలి, ఎన్సీఆర్టీ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటున్నారంటేనన్నా మీకోసం మనం అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా అందిస్తూ ఉన్నాము. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, అలాగే మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నారు అంటే కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. వారి ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా, తోడయ్యే విధంగా ఇది చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ మీకు లైన్ బై లైన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు. దిస్ ఇస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ గైస్. రేపు ఇంకొక 5 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ క్విజ్ నుంచి కూడా ఇంకొక చాప్టర్ నుంచి కూడా అద్భుతమైన ఆర్టికల్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.